ఖమ్మంలో ఇటీవలే తెరిపిలేని వానలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. వరదకు నానిన వస్తువులు ఇళ్లలోకి చేరిన బురదను కడుక్కునేందుకు అవస్థలు పడుతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, మున్నేరు వరద మిగిల్చిన నష్టాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఓవైపు జనజీవనం అస్తవ్యస్తమై మొత్తం వేలాది మంది నిరాశ్రయులు చేసిన మున్నేరు వరద అటు ప్రభుత్వానికి ఇటు ప్రజానీకానికి భారీ నష్టాన్ని చేకూర్చిందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ప్రకాష్ నగర్ వంతెన మీద ఉన్నాము. ఈ ప్రకాష్ నగర్ వంతెన నుంచి మున్నేరు పరిసర ప్రాంతాలను ఒకసారి మొత్తం వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ మున్నేరు ప్రవాహం శనివారం రాత్రి వరకు క్రమంగా సాధారణంగా ఉంది. ఒక్కసారిగా ఆదివారం తెల్లవారేసరికి మాత్రం ఉగ్రరూపం దాల్చింది, మహోగ్ర రూపం దాల్చింది. ఒక్కసారిగా ఊహించని పిడుగుల మున్నేరు పోటెత్తింది. దీంతో 20 అడుగులున్న మున్నేరు వరద ప్రవాహం ఆదివారం ఉదయం తెల్లారేసరికి దాదాపు 36 అడుగులకు పైబడి వరద పోటెత్తింది. దీంతో దాదాపు 18 అడుగుల మేర వరద ప్రవాహం పోటెత్తడంతో మొత్తం మున్నేరు పరివాహక ప్రాంతాలన్నీ కూడా మొత్తం గజగజ వణికిపోయాయి. కల్లోలం అయిపోయింది పరిస్థితి అనేది. దాదాపు 15 కాలనీల్లో పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుపోయాయి. 2 రోజుల పాటు వరద గుప్పిట్లో చిక్కుకొని పోయాయి. ఇప్పటికి కూడా ఆ కాలనీల్లో ఆ కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. మొత్తం కట్టుబట్టలు మినహా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వాళ్ళంతా ఇళ్లను వదిలి వెళ్ళిపోయిన వారంతా ఇప్పుడిప్పుడే ఇళ్లలోకి వస్తున్నారు. ఇళ్లకు వచ్చి చూసుకుంటే ఇళ్ల పరిస్థితులు అత్యంత దయనీయంగా అత్యంత దుర్భరంగా ఉన్నాయి. ఆనవాళ్లు కోల్పోయిన ఇల్లు మొత్తం రూపురేఖలు మారిపోయిన కాలనీలే వాళ్ళందరికీ కూడా దర్శనమిస్తున్న పరిస్థితుల్లో ప్రస్తుతం ఈ పరిసరాలన్నీ ఒకసారి చూడవచ్చు. వరద ముంచెత్తడంతో మొత్తం ఈ మున్నేరుకు పరివాహకంగా ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా దాదాపు పూర్తి స్థాయిలో నిండిపోయి మొత్తం మున్నేరు వరద చుట్టుముట్టింది. ఈ కాలనీని 15 కాలనీలు చుట్టుముడితే ఈ ప్రకాష్ నగర్ ప్రాంతంలోని దంసలాపురం కాలనీ కావచ్చు, అదేవిధంగా బొక్కలగడ్డ, మోతీనగర్ కాలనీలు ప్రధానంగా నష్టపోయాయి. మొత్తం మనకు ఇప్పుడు కనిపిస్తున్న ఇండ్లు మొత్తం కూడా పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుని పోయాయి. 2 అంతస్తుల మేర వరద మొత్తం చుట్టేసింది. ఇప్పుడు ఆ వరద తగ్గుముఖం పట్టిన తర్వాత ఆ ఇంట్లో పరిస్థితి అయితే అత్యంత దయనీయంగా ఉంది. ఇటువైపు ఒకసారి మీరు కుడివైపుకు చూస్తే ఇటు ఉన్న రోడ్డుకు కుడివైపున ఉన్న ప్రాంతాలు కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం ఒక సామిల్ చూస్తున్నాం. ఆ సామిల్లో దాదాపు శుక్రవారం రోజున ఇక్కడికి టేక్ కార్లు దాదాపు 18 లక్షల విలువైన టేక్ కార్లు తీసుకొచ్చి ఆయన వ్యాపారం కోసం అక్కడ ఉంచారు. అయితే ఆ వరద విలయానికి మొత్తం సామాగ్రి కూడా కొట్టుకుపోయి మొత్తం ఆ వరద విలయానికి ఆ టేకు దుంగలు కూడా మొత్తం కొట్టుకుపోయిన పరిస్థితి. ఇలా ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం ఒక సముద్రాన్ని తలపించేలాగా ఆదివారం సాయంత్రం వరకు కూడా ఉంది. తర్వాత ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతాలన్నీ కూడా కోలుకుంటున్నాయి. మొత్తం విద్యుత్ స్తంభాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూడా పూర్తిగా కొట్టుకుపోయి మొత్తం ఇప్పుడు ఇక్కడ ఉప్పెన వచ్చినదా అన్న చందంగా పరిస్థితులు మారిపోయి పరిసరాలు మారిపోయిన పరిస్థితులు ఇప్పుడిప్పుడే ఈ ప్రాంతాలన్నీ కూడా తేరుకుంటున్నాయి. మరోవైపు అధికార యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్ని, పునరావాస చర్యల్ని కూడా చేపడుతుంది. మొత్తం ఖమ్మం నగరంలోనే అన్ని ప్రధాన శాఖలకు సంబంధించిన యంత్రాంగం అంతా కూడా మోహరించింది. ఓవైపు పంచాయతీరాజ్, అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది, అదేవిధంగా వైద్య సిబ్బంది, విద్యుత్ శాఖ సిబ్బంది, ప్రధానంగా మొత్తం వేలాది మంది సిబ్బంది ఖమ్మం నగరంలో మొత్తం తిష్టవేశారు. కాలనీలను పునరావాస చర్యలు, అదేవిధంగా సహాయక చర్యలు చేపట్టేలాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం యంత్రాంగం అంతా కూడా మోహరించింది. దాదాపు 7,000 మంది పారిశుద్ధ్య సిబ్బంది ఖమ్మం నగరంలోని కాలనీలను శుభ్రం చేస్తున్నారు. మొత్తం ప్రతి ఇంటి ముందు గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను, ఇంట్లో ఉన్న పరిసరాలన్నిటి కూడా శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా దాదాపు 350 ట్యాంకర్లను ఖమ్మంలో నగరంలో తీసుకొచ్చారు. దాదాపు 700 ట్రాక్టర్లతో చెత్త సేకరణ చేపడుతున్నారు. ఇలా దాదాపు 7,000 మంది సిబ్బంది ఈ సహాయక చర్యల్ని చేపట్టారు. దీంతో అధికార యంత్రాంగం ఇవాళ కొంతమేర ప్రజలకు ఉపశమనం కలిగించేలాగా ఈ పునరావాస చర్యలు చేపడతామని చెప్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత నియోజకవర్గం కావడంతో ఆయన ఇక్కడే తిష్టవేసి దాదాపు 5 రోజులుగా అధికార యంత్రాంగానికి దిశానిర్దేశం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, ఇటు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా మానవతా హృదయంతో వరద బాధితులను ఆదుకునేందుకు మాత్రం ముందుకొస్తుంది. అందరికీ దానికి ఖచ్చితంగా అభినందనలు చెప్పక తప్పని పరిస్థితి. నిత్యం పోలీసు విధుల్లో, శాంతి భద్రతల్లో ఉండే పోలీస్ శాఖకు సంబంధించిన
సిబ్బంది కూడా దాదాపు 600 మంది ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల మేరకు మొత్తం ఖమ్మం నగరంలోని కాలనీలను చుట్టేస్తున్నారు. ప్రజలకు చేదోడు వాదోడుగా అండదండలు అందిస్తూ వాళ్లకు సహాయం చేస్తున్నారు. చిన్న పని ఇంటిని శుభ్రం చేయడం నుంచి తాగునీటి అందించడం కావచ్చు, వీధులను శుభ్రం చేయడం కావచ్చు, ఆ వస్తువుల్ని చెత్త ఏరి ట్రాక్టర్ల మీద వేయడం కావచ్చు, ఇటువంటి పనులన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం చేస్తుంది. ముఖ్యంగా పోలీస్ శాఖ తీరు కూడా అభినందనీయంగా అందరూ స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్న పరిస్థితి. ఒక జరిగిన జల ప్రళయాన్ని, వరద విలయాన్ని నుంచి బాధితుల్ని తేరుకునేలాగా, బాధితులకు సాంత్వన కలిగించేలాగా కూడా ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా దయార్థ హృదయాలు, మానవతావాదులు, స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ ఆపన్న హస్తం కోసం ఉన్న బాధితులకు అండగా ఉంటున్నాయి. ఉదయం నుంచి టిఫిన్లు ఏర్పాటు చేయడం, భోజనాలు ఏర్పాటు చేయడం, ఇంకా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం, ఇలాంటి వాటిలో ఆ స్వచ్ఛంద సంస్థలు, ఇతర సామాజిక సేవా సంస్థలు కూడా నిమగ్నమైన పరిస్థితుల్లో బాధితులకు కొంత అన్ని చర్యలు ఉపశమనం కలిగించేలా ఉన్నాయి. కానీ వరద మిగిల్చిన విలయం, మున్నేరు మిగిల్చిన విషాదం మాత్రం ఇంకా వారి గుండెల్ని పిండేస్తుందని చెప్పవచ్చు. ఒక్కొక్క ఇంట్లో దాదాపు 3 లక్షల నుంచి 10 లక్షలు నష్టపోయిన బాధిత కుటుంబాలు కూడా ఉన్నాయంటే ఖచ్చితంగా నమ్మాలి. ఎందుకంటే వరద విలయం అంత స్థాయిలో జరిగింది, వరద తీవ్రత అంతా ఉక్కిరిబిక్కిరి చేసింది. ఉగ్రరూపం దాల్చిన మున్నేరు వరద విలయం బాధితులకు తీరని శోకాన్ని అయితే మిగిల్చింది. ఈ శోకం నుంచి వాళ్ళంతా ఎప్పుడు కోలుకుంటారు, వరద విలయం నుంచి ఎప్పుడు బయటపడతారన్నది మాత్రం ఇప్పుడు అందరి దృష్టి దాని మీద కేంద్రీకరించింది. ముఖ్యంగా ప్రభుత్వం కూడా ఆ బాధితులకు స్వాంతన చేకూరేలాగా చేపడుతున్న చర్యలు మాత్రం కొంత ఉపశమనం కలిగించేలాగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.